హాయ్! నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్‌లోని. హ్మ్. సినీ పరిశ్రమలో గూడా చాలా వింతలు, విశేషాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక చిన్న విశేషం మీకు చెప్తాను. 'మహేష్ బాబు' వద్దన్న 3 సినిమాలతోనే అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యారు అనే ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఏంటంటే, తెలుగు సినీ పరిశ్రమలో ఏ దర్శకుడైనా కథను రాసుకునేటప్పుడు వారి దృష్టిలో ఉంచుకునే ఏకైక హీరో 'మహేష్ బాబు'. ఆయనకు కథ నచ్చకపోతేనే అది వేరే హీరో దగ్గరికి వెళ్తుందట. పరిశ్రమలో అందరికీ ఈ విషయం తెలిసిందే. ఇది దర్శకులందరికీ మొదటి చాయిస్ 'ప్రిన్స్' మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు 'ప్రిన్స్'. దాదాపు ఇది 3 సంవత్సరాల సమయం పడుతుందని తెలుస్తోంది. మరి ఇది ఒక భాగంగా వస్తుందా? 2 భాగాలుగా వస్తుందా? అన్న విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. సో, అయితే మనం అనుకున్నట్టుగా అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' చేస్తున్నారు. ఇది డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతోంది. మహేష్ బాబు వద్దన్న 3 కథలు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాయి. వాటితోనే బన్నీ స్టార్ హీరో అయ్యారు అని అంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ ఆకట్టుకున్నారు. దర్శకుడు గుణశేఖర్ ఈ కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించారు. ఆయన వద్దు అనటంతో అల్లు అర్జున్ చేశారు. ఈ పాత్రలో బన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అది మనం చూసాం. సో, త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన మరో చిత్రం 'అల వైకుంఠపురం'. ఈ కథ కూడా త్రివిక్రమ్ మహేష్ బాబు దగ్గరికే తీసుకెళ్లాడట. ఆ సమయంలో డేట్లు ఖాళీగా లేకపోవడంతో త్రివిక్రమ్ బన్నీతో చేశాడు ఈ సినిమాని. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది. నాన్ బాహుబలి రికార్డులను సృష్టించేసింది. తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన మరో సినిమా 'పుష్ప'. ఇది తెలుగులో కన్నా హిందీలో ఘన విజయాన్ని సాధించింది. సుకుమార్ ఈ కథను మహేష్ బాబు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ప్రిన్స్ కొన్ని మార్పులు, చేర్పులు చెప్పారట. అయితే అవి సుకుమార్కు నచ్చలేదట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావటంతో ఆ సినిమాని బన్నీ చేశాడు. అది ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. అలాగే 'పుష్ప 2' చేస్తున్నారు ఇప్పుడు. దీనిపై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ 3 సినిమాలు మహేష్ బాబు చేసి ఉంటే ఒకవేళ మరో రకంగా ఉండేదని అభిమానులు అంటున్నారు. సరే, అది ఫేట్, అదృష్టం, అది ఎవరికి రాసిపెట్టి ఉంది అదే జరుగుతుంది. సో, బన్నీ 2 కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఈ మధ్య రాజకీయ వివాదంలో అల్లు అర్జున్ చిక్కుకోవడం, బన్నీ 2ను రిలీజ్ కానివ్వం, సారీ బన్నీని మనం అడ్డుకుంటాం, పుష్ప 2ను రిలీజ్ కానివ్వము, చూస్తామని వాళ్ళు వీళ్ళు అనటం. సో, ఇవన్నీ అనవసరం. రాజకీయాలే, సినిమానే. సో సో బన్నీకి, సుకుమార్కి ఆల్ ద బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.